నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతలపై టీడీపీ నేతల ధ్వజం. జిల్లాలో మత్స్యకారుల సమస్యలకు వైసీపీ కారణమని ఆరోపణ. నెల్లూరులో వైసీపీ ఆందోళన. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. పట్టించుకోకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక. చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీని ఢీకొట్టిన కారు. ఒకే కుటుంబంలో 3 దుర్మరణం. నెల్లూరు జిల్లాకు చేరిన మృతదేహాలు. ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు. ఒక్కో ఇంటిలో ఒక్కో విషాదకర దృశ్యాలు. మత్స్యశాఖ అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్ల సమావేశమయ్యారు. నూతన హైస్పీడ్ బోట్ను వెంటనే కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ బోటు మత్స్యకారుల భద్రతతో పాటు వారి జీవనోపాధికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిధిలో మత్స్యకారుల భద్రత మరింత బలోపేతం చేయడానికి తమిళ జాలర్ల ఆగడాలను అరికట్టేందుకు సముద్ర తీరంలో గస్తీని ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 450 HP సామర్థ్యం గల హైస్పీడ్ బోటును తక్షణమే కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారులను దిశానిర్దేశం చేశారు. నెల్లూరులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మత్స్యశాఖ అధికారులు, తీర ప్రాంతంలోని 9 మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుతం 2 బోట్లు సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయని, వీటిని హైస్పీడ్ బోట్స్ గా అప్గ్రేడ్ చేస్తామన్నారు. వీటికి అదనంగా 1.20 నుండి 1.50 కోట్ల అంచనా వ్యయంతో 450 HP హైస్పీడ్ గల మరొక బోటు కొనుగోలు చేయాలని, అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని తెలిపారు. ఈ బోటు మత్స్యకారుల భద్రతతో పాటు వారి జీవనోపాధికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొత్త హైస్పీడ్ బోట్ వచ్చే వరకు ఒక హైస్పీడ్ బోట్ను అద్దెకు 2 రోజుల లోపు జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్ బాషా, తీర ప్రాంత మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య విమర్శించారు. మత్స్యకారులకు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని అన్నారు. నెల్లూరులోని జిల్లా కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత్స్యకారుల ప్రయోజనాలు, మత్స్యకారుల యొక్క సమస్యలపై మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్ట్ లేక మత్స్యకారుల యొక్క వసతులు సుదీర్ఘకాలం సమస్యలుగా మారిపోవడానికి కారకులైన మీరు మా గురించి మాట్లాడుతున్నారా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పథకమైన NFDB నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ 750 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ₹1 ఖర్చు పెట్టని అసమర్థ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిలోమీటరు సముద్రం లేని తెలంగాణ ప్రభుత్వం 978 కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆంధ్రప్రదేశ్ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1 కేంద్ర ప్రభుత్వం నిధులు ₹1 వాడుకోలేకపోయిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. FDS ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ అమలు చేశారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెప్పండి, మీ 5 ఏళ్లలో ఒక్క వల, ఒక తెప్ప, ఒక ఫైబర్ బోట్, ఒక ఇంజిన్, ఒక మోపెడ్, ఒక ఐస్ బాక్స్, ఒక ఇన్సులేటెడ్ వ్యాన్, ఒక సైకిల్ ఎవరికైనా ఇచ్చారా? అసలు ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేశారా? ఇన్సూరెన్స్ ₹69.5 ఒక వ్యక్తిపై, ఒక మత్స్యకారుడిపై ₹69.5 కడితే 10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని 10 లక్షలు వచ్చే పథకాన్ని నీరుగార్చిన
ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు మా గురించి మాట్లాడుతున్నారు. ఇది కేవలం ప్రజాప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకి అలాగే ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ యొక్క ఫిషింగ్ హార్బరు సుమారుగా ఇంకా 40 కోట్ల రూపాయలు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే ఆగస్టు కల్లా పూర్తి చేసి మత్స్యకారులకి అలాగే మన ఫిషరీస్ డిపార్ట్మెంటు మ్యారిటైమ్ కలిసి ఒక జాయింట్ కమిటీ తోటి ఆగస్టు కల్లా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఫిషింగ్ హార్బర్ని రన్నింగ్లో తీసుకురాబోతున్నామని కూడా మరొకసారి మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మన మత్స్యకారుల సోదరులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డెక్కారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన బాటపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటానికైనా దిగుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులందరూ నానా కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిలతో పాటు వైసీపీ నాయకులు, పలువురు రైతులు నగరంలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వరి కోతలు మొదలై రైతులకు ధాన్యం చేతకొస్తున్న వేళ సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే సీఎం చంద్రబాబు, కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల కోసం పోరాటానికైనా దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మీరు కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వంలో చాలా మంది పిఎస్సి చైర్మన్లు పెట్టారు. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి అధ్యక్షులు పెట్టారు. ఆ అధ్యక్షులు ఎవరు అని చూస్తే వాళ్ళు వ్యాపారస్తులు, మిల్లర్లు, ఈ దళారులు ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చినటువంటి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని ఆ రైతు దగ్గర పాస్బుక్ తీసుకుని వాళ్ళ పేరుతో దాన్ని అప్లోడ్ చేసుకుంటున్నారు. ఆ పాస్బుక్ పేరుతో అప్లోడ్ చేసుకుని వాళ్ళ అకౌంట్ నెంబర్లో పెట్టుకుని వాళ్ళు దోచుకుంటున్నారు. ఎన్ని రకాలుగా రైతుని ఇబ్బంది పెట్టాలనో, ఎన్ని రకాలుగా రైతులను దోచుకోవాలనో అన్ని రకాలుగా దోచుకున్నారు. ఒక సంవత్సరం కనీసం అన్నదాత సుఖిపోయకుండా ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం 20,000 ఇస్తానని చెప్పి ఈరోజు 14,000 చేతిలో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తున్నాడని చెప్పి విమర్శించి నేను 20,000 రూపాయలు అచ్చంగా ఇస్తానని నాలుక మడతబెట్టి ఈరోజు 6,000తో కలిపి 14,000 ఇచ్చాడు. దాన్ని 3 విడతలుగా ఇచ్చి పాపం ఒక సంవత్సరం ఎగ్గొట్టే రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడు. యూరియాకి సిగ్గుపడాలా, ఎక్కడ లేదు దేశంలో. యూరియాకి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా ఎకరాకు 3 బస్తాలు ఇస్తానని చెప్పి దాన్ని మొత్తం బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇరిగేషన్లో బిల్లులు చేయకుండానే దోచుకొని మామూలుగా వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకుంటూ దానికి సంబంధించి సాగునీరు అందక రైతులు కష్టాలు పడ్డారు. ఒక పక్క యూరియా అందక మీరు దొంగ బిల్లులు తినేస్తే సాఫీగా సాగునీరు అందక అనేక కష్టాలు పడి రైతులు పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, జిల్లా కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి, జిల్లా అధికార యంత్రాంగం దీని గురించి ఆలోచన చేయాలి. జిల్లాలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని ఏపీ రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను దళారీలు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో రైతులను దళారీలు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏపీ రైతు సంఘం కార్యదర్శి మూలెం వెంకయ్య అన్నారు. శనివారం నెల్లూరు బాలాజీనగర్లో ఉన్న సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల రోజుల నుండి నెల్లూరు జిల్లాలో ధాన్యం మసలు జరుగుతుందని, ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు పాటించడం లేదని అన్నారు. పుట్టి ధాన్యం 20,306 రూపాయలకు కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో పక్క రాష్ట్రాలు క్వింటాకు 600 రూపాయల వరకు బోనస్ రూపంలో చెల్లిస్తుందని అన్నారు. అదేవిధంగా మన
మన రాష్ట్రంలో చెల్లించకపోగా అసలు రేటుకు దిక్కులేని పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో రైతాంగం దివాలా తీసే పరిస్థితి ఉందని అన్నారు. ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకుడు చండ్రా రాజగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో రైతు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు. జిల్లాలో 30 లక్షల పుట్ల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం అధ్యక్షులు పూడిపర్తి జనార్దన్, సహీమా తదితరులు పాల్గొన్నారు. సుమారుగా ఒక నెల రోజుల నుంచి మన నెల్లూరు జిల్లాలో ధాన్యం మహసూలు జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం కనీస నారంశ ఎలాంటి పద్ధతులు పాటించకుండా దళారులు ఎంత దోపిడీ చేస్తున్నా నిమ్మక నీరెత్తినట్టుగా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది. మామూలుగా ప్రభుత్వం మద్దతు రేటు 20,306 రూపాయలకు 850 కేజీలు పుట్టి కొనాలని, ఆ రకంగా అంతకన్నా తక్కువ కొనడానికి వీల్లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ మద్దతు రేటు గిట్టుబాటు కాదు అనే రకంలో మామూలుగా మన పక్క రాష్ట్రాలకు ఉండే తెలంగాణ ఒక క్వింటాకు 500 రూపాయలు, తమిళనాడు క్వింటాకు 500 రూపాయలు, పక్కనే ఉన్న కేరళ ఒక క్వింటాకు 630 రూపాయలు బోనస్ కింద ఇస్తుంది. కానీ ఇక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెల్లూరు జిల్లాలో కూడా బోనస్ కింద చెల్లించి కొనాలని మన రైతులు కానీ అనేక రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. బోనస్ రేటు ఇచ్చే పరిస్థితి పక్కన పెడితే అసలు రేటు కూడా 20,300కు కూడా దిక్కులేని పరిస్థితిగా ఉంది. ఈరోజు రోజు రోజుకు ధర బాగా తగ్గించేస్తున్నారు. షుగర్ లెస్ అనేది మామూలుగా 18,000 నుంచి 20,000 రూపాయలు కొంటున్నాడు. కేఎన్ఎం కూడా 18,000 కొంటున్నారు. బీపీటీలు 17,000 కొంటున్నారు. ఇంకా 1010 అనేది 16,000కే కొంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక్క పుట్టికి 3,000 చిల్లర ధర తగ్గించి ప్రభుత్వం కొంటా ఉన్నారు. రైతాంగం దివాలా తీసే పరిస్థితి ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు టీడీపీ నేతలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే రూరల్ నియోజకవర్గం ఓ ప్రత్యేకమని, దీనికి కారణం కోటంరెడ్డి సోదరులేనని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రశంసించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శాసనమండలి సభ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ శ్రీహరినగర్లో 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీదాతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి జెజ్జర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. కోటంరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. బీదా మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎప్పుడూ విభిన్నమైన ఆలోచనలతో కొత్త కార్యక్రమాలు చేపడుతుంటారని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతిప్రియ, క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొప్పూరు ప్రసాద్, టీడీపీ నాయకులు జానా శివయ్య, కాయల మధు, కోరం ప్రవీణ్, లక్ష్మయ్య, జనసేన నాయకులు కాకు మురళీరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సోదరుల రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక విభిన్నమైన వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలు తీసుకున్నారు. అది మున్సిపల్ అయినా, ఇరిగేషన్ అయినా, ఆర్ఎండ్బి అయినా, లేక విద్యుత్ శాఖ అయినా, పంచాయతీరాజ్ అయినా ప్రతి చిన్న పనిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలని పూర్తి చేసేదానికి వారి ఆలోచనలకు తగ్గట్టుగా సోదరుడు నియోజకవర్గ సమన్వయకర్త గిరిధర్ రెడ్డి గారు ఇద్దరి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో 100 కోట్ల రూపాయలతో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 19వ డివిజన్లో 55 లక్షల రూపాయలు ఇప్పుడే చెప్పారు. 8 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. దాంట్లో 6 కోట్లు పూర్తయినాయి. మరో 1 కోటి రూపాయలు పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు శంకుస్థాపన చేశామని. గంగపట్నం టీడీపీ నేత కుండూరు సుధాకర్ రెడ్డి అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి శివైక్యం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ డిఎల్డీఎల్డే గొల్లపల్లి విజయ్ కుమార్ సుధాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని వారు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు విభాగ అధికార ప్రతినిధి పట్టేపాటి నరేంద్రరెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు మత్తు ఇచ్చి బంగారు నగలు దోచుకెళ్లే నిందితుడిని కందుకూరు పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయి చేవూరు చంద్రబాబు వద్ద నుంచి బంగారంతో పాటు 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఒంటరి మహిళలను నమ్మించి మత్తుమందు ఇచ్చి బంగారం దొంగతనం చేస్తున్న చేవూరి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసినట్లు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా కందుకూరు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన నిందితుడు బస్టాండ్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని పరిచయం పెంచుకొని కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి ఇచ్చి వారు స్పృహ కోల్పోయిన తరువాత బంగారం దొంగిలించేవాడు. కందుకూరులో 2 మహిళల వద్ద బంగారం దోచుకున్నాడు. పోలీసులు కొండముడుసు పాలెం హైవే వద్ద నిందితుణ్ణి అరెస్టు చేసి అతడి వద్ద నుండి 70 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి, 4.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో సీసీఎస్ సిబ్బంది, కందుకూరు సీఐ అన్వర్ బాషా, ఎస్ఐ పులి శివనాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడు గతంలో పలు జిల్లాల్లో ఇదే తరహా దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అతనిపై 20కి పైగా కేసులు నమోదయి ఉండగా కొన్ని కేసుల్లో అరెస్టు వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఇతని పేరు చేవూరి చంద్రబాబు, అలాగే ఎలియాస్ చంద్ర, అలాగే చంద్రశేఖర్ రెడ్డి, ఇట్లా అనేక రకాల పేర్లతో ఉంటాడు. ఇతను ఈ ఒంటరి మహిళలు, అలాగే ఈ బస్టాండ్లో వేరే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలతో మాట్లాడటం, వాళ్ళతో మాటలు కలిపేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళతో పరిచయం పెంచుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బాగుండటం, అలాగే కొన్ని సందర్భాలలో ఆడవారితో వాళ్ళతో కొంతమందితో బాగా వేసి మళ్ళీ వాళ్ళని వేరే సిటీ నెల్లూరు లేకపోతే అట్లా సిటీకి తీసుకెళ్ళి అక్కడ కూడా రూమ్లకు తీసుకెళ్తే అట్లా చేస్తూ ఉంటాడు. అలాగే ఈ పరిచయం అయిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాటల సందర్భంలో ఈ కూల్ డ్రింక్లో ఈ మత్తు స్లీపింగ్ పిల్స్, మత్తు మందు ఒకటి కలిపేసి వాళ్ళు కూల్ డ్రింక్ తాగగానే ఆ మత్తులో పడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే ఆ ఇంట్లో పెట్టినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని మొత్తం తీసుకొని ఇక అక్కడి నుంచి పరారైపోతాడు. అట్లా అనేక సందర్భాల్లో చేశాడు. ఇతను మనకి టౌన్లో 2 చోట్ల అట్లాగే పరిచయం పెంచుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో బాగుండి అట్లాగే ఒక రోజున వాళ్ళని మత్తులో పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో ఒక ఇంట్లో 80 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది, 85 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది. అలాగే రెండో ఇంట్లో 30 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఇతను పాత నేరస్తుడు. ఇతని మీద సుమారు దాదాపు 20 కేసులు మన వేరియస్ పోలీస్ స్టేషన్లో, స్టేట్లో వేరే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అలాగే ఇతని గురించినటువంటి ఇన్ఫర్మేషను మీద పెట్టి దాని మీద నెల్లూరు సంబంధించినటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు సీతారామయ్య గారు, అలాగే వాళ్ళ సిబ్బంది, అలాగే మన కందుకూరు సిఐ అన్వర్ బాషా, టౌన్ ఎస్ఐ నాగరాజు, వాళ్ళ సిబ్బంది మొత్తం అంతా దీని మీద ఎంక్వైరీ చేసి ఇతన్ని మార్నింగ్ కొండ మున్సిపాలిటీ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు వేగంగా వచ్చి ఢీకొట్టి బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 దుర్మరణం చెందారు. బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం శేషపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో బెంగళూరు నుండి తిరుపతికి వెళ్తుండగా శేషపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి కారు ఢీకొని బస్సు కిందకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, కుమార్తె మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారు వరంగల్కి చెందిన భర్త శ్రీధర్రావు, భార్య లక్ష్మి, కుమార్తె 4 సంవత్సరాల అద్వికాగా గుర్తించారు. గాయపడ్డ టాక్సీ డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీధర్రావు కుటుంబం బెంగళూరు నుండి తిరుమలకు టాక్సీలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పలమనేరు డీఎస్పీ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంగారుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి బ్రతుకుల్లో పగలే చీకట్లయ్యాయి. అగ్నికీలలలో వారి మృత్యు కరాల నృత్యం చేసింది. కుటుంబం కోసం ఎక్కడో రెక్కల కష్టం చేసి పండుగ పూట కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో సంతోషంగా గడపాలని ఇదిగో వస్తున్నామంటూ పలికిన మాటలు మోగబోయాయి. ఇంటి పెద్ద దిక్కులు, ముద్దులొలికే పిల్లలు మృతదేహాలై శవాల ముద్దలుగా ఇంటికి రావడంతో కన్నపేగులు తట్టుకోలేకపోయాయి. కట్టలు తెంచుకున్న రోధనలు అక్కడ కట్టడి చేయడం అసాధ్యమైంది. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద బస్సు అగ్ని ప్రమాదంలో దుర్మరణం చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన వారి మృతదేహాలు శనివారం వారి నివాసాలకు చేరుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కో ఇంట్లో ఒక్కో విషాదకర దృశ్యాలు అందరినీ కలచివేశాయి. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు టిప్పర్ను ఢీకొనగా వ్యాపించిన అగ్నికీలల్లో నెల్లూరు జిల్లా వాసులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆత్మకూరి చిన్నయ్య మృతదేహంను కలిగిరి మండలం నాగసముద్రం బీసీ కాలనీకి, ఉదయగిరి మండలం దాసరపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు మృతదేహంను పొదలకూరుకు, నరసింగు ప్రభావతి మృతదేహం కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లికి, ఆమె కుమార్తె చైత్ర మృతదేహాన్ని అమ్మమ్మ ఊరు పొదిలి మండలంలో ఉన్న గురవాయిపాలానికి తరలించారు. అదేవిధంగా గుల్లపల్లి వెంకటేశ్వర్లు మృతదేహాన్ని దుత్తులూరు మండలం మందలనాయుడుపల్లికి, ఇలా వారి నివాసాలకు చేర్చారు. శవాలై వచ్చిన వారిని చూసి కుటుంబ సభ్యులు, వారి ఆత్మీయులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తూర్పు ఎర్రబల్లిలో ప్రభావతి మృతదేహంను మండల టీడీపీ నేతలు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు. స్థానికంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లేకపోవడంతో ఆయన తన ట్రస్టు నుంచి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం పంపగా మండల టీడీపీ నేతలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కలిగిరి మండలం నాగసముద్రం బీసీ కాలనీలో చిన్నయ్య మృతదేహంను చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నయ్య హైదరాబాదులో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, 4 కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె వైష్ణవి తండ్రి శవం ఇంటికి చేరుకుందని తెలిసి పుట్టెడు దుఃఖంలోనూ 10 పరీక్షలకు హాజరవడం అందరినీ కలిచివేసింది. చిన్నయ్య మృతదేహాన్ని కలిగిరి, వింజమూరు టీడీపీ నేతలు సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. మందల నాయుడుపల్లిలో గుల్లపల్లి వెంకటేశ్వర్లు మృతదేహం ఇంటికి రాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిజామాబాదులో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, 4 ఏళ్ల బాబు, 2 ఏళ్ల పాప ఉంది. మాకు దిక్కెవరు అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయగిరి మండలం దాసరపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు మృతదేహంను పొదలకూరులోని వెంకటేశ్వర నగర్లో నివసిస్తున్నాడు. జగిత్యాలలో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెంకటేశ్వర్లకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని మండల టీడీపీ నేతలు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు. నెల్లూరు నగరంలోని 8వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరిశీలించారు. మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవని, పనులు జరిగే ప్రాంతాన్ని వచ్చి చూడాలని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదని నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర నుండి హిమాలయ స్కూల్ వరకు జరుగుతున్న కాలువ ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ స్థానిక నాయకులతో కలిసి కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఎక్కడా చిన్నపాటి ఇబ్బంది జరగకుండా ఏ పేదవాడు కూడా
ఇబ్బంది పడకూడదని మంత్రి నారాయణ ఆలోచన చేస్తున్నారని, అందులో భాగంగానే ఇక్కడ గతంలో నివసిస్తున్న వారందరికీ ఇక్కడే కాలువ పనులు పూర్తి అయిన తరువాత స్థలాలివ్వడం జరుగుతుందన్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వారందరినీ ఒకసారి ఇక్కడికి వచ్చి చూడమని చెబుతున్నానన్నారు. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు అక్కడక్కడ చిన్నపాటి ఇబ్బందులు ఉండడం సహజమన్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఎలా పరిష్కరించాలని దానిమీద కూడా మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించి పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్రావు, జనరల్ సెక్రటరీ అనుదీప్, కార్యదర్శి సుబ్బారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమామహేశ్వరి, 10వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమల నాయుడు, పొడమేకల సురేష్, బీజేపీ నాయకులు శ్రీనివాసులు, జనసేన నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా జరగకూడదు, ఏ పేదవాడి కూడా ఇబ్బంది పడకూడదని ఏదైతే నారాయణ సార్ గారు ఆలోచన చేసి పనిచేస్తున్నారో అందులో భాగంగానే ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు గతంలో అనేక సంవత్సరాలుగా నివసిస్తున్నారో వారందరికీ కూడా ఇక్కడే కాలువ పని పూర్తయిన తర్వాత వారందరికీ ఇక్కడే స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అనేక మంది అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారాలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి వచ్చి వాళ్ళందరినీ ఇక్కడ చూడమని చెప్తున్నా. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది కూడా రాకుండా ఎలా పరిష్కరించాలని దాని మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి అటు అన్ని శాఖల అధికారులకు కావచ్చు, పనులు పర్యవేక్షిస్తున్న మాలాంటి వాళ్ళందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది జరగకూడదని. నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా నగరంలో జరుగుతున్న పనులు నాణ్యతలో రాజీ లేకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 19న తిరుపతిలో జరిగే బీసీల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి షణ్ముగం పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 19వ తేదీ తిరుపతి రామతులసి కళ్యాణ మండపంలో నిర్వహించి బీసీల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి పి షణ్ముగం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన శనివారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండు వద్ద గల తమ కార్యాలయంలో కార్యదర్శి పి షణ్ముగం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ సదస్సులో ప్రధానంగా సాధించుకోవాల్సిన హక్కుల గురించి చర్చించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ నిర్మించి జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరవుతారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ భారతదేశంలో బీసీల యొక్క జనాభా లెక్కల శాతంగా తేల్చితే ఈ రాజకీయ పునాదులు కదిలిపోతుందనే అభద్రతా భావంతో ఒక రాజకీయ కుట్ర కోణంతో బీసీ వర్గాల యొక్క లెక్కలు తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖు చేపట్టే ఏప్రిల్ 1 నుండి చేపట్టే జనాభా లెక్కల సేకరణలో బీసీల యొక్క గణనలో ఆ కాలంని పెట్టకపోవడం అనేది బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా 1వ తారీఖు నుండి జరిపేటటువంటి జనాభా లెక్కల్లో బీసీ జనన అనేది ఒక కాలంని ఖచ్చితంగా పెట్టాలని ప్రధానమైన డిమాండ్ పెడుతున్నాం. ఇంకా కూడా మహిళా రిజర్వేషన్ లో బీసీ మహిళలకు రిజర్వేషన్ కానీ ఇచ్చారి అనేక రకాలైనటువంటి డిమాండ్లతోటి ఈరోజు మేము రేపు జరిగే 19వ తారీఖు బీసీ సదస్సులో కూడా తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సుకి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి వేలాది మంది తరలి వచ్చి బీసీల యొక్క సత్తాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెడలు వంచడానికి ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తరలి రావాలని పత్రికా ముఖ విజ్ఞప్తి చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతలపై టీడీపీ నేతల ధ్వజం. జిల్లాలో మత్స్యకారుల సమస్యలకు వైసీపీ కారణమని ఆరోపణ. నెల్లూరులో వైసీపీ ఆందోళన. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. పట్టించుకోకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక. చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీని ఢీకొట్టిన కారు. ఒకే కుటుంబంలో 3 దుర్మరణం. నెల్లూరు జిల్లాకు చేరిన మృతదేహాలు. ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు. ఒక్కో ఇంటిలో ఒక్కో విషాదకర దృశ్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.